శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి టెండర్ల డొంక కదిలిందా? దర్యాప్తులో భాగంగా సిబిఐ సిట్కు కీలక ఆధారాలు దొరికాయా? సిట్ విచారణలో సంచలనాలు వెలుగు చూశాయా? వెంకన్న భక్తులు ఎంతో ప్రీతిపాతంగా భావించే శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని ల్యాబ్ రిపోర్ట్ రావడంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆందోళన చెందారు. దీనిపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై విచారణకి ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో త్రిపాఠి నేతృత్వంలో వెంటనే రంగంలోకి దిగిన సిట్ బృందం సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల పాటు తిరుమలలో తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్, శ్రీవారి ఆలయంలోని పోటు, వెలుపల ఉన్న బూందీ పోటు, ల్యాబ్, నెయ్యి ట్యాంకర్లు ఉండే ప్రదేశంలో తనిఖీలు నిర్వహించింది. అక్కడ ఉన్న సిబ్బంది లడ్డూ తయారు చేసే పోటు కార్మికులను విచారించి కీలక ఆధారాలను సేకరించింది. సిట్ బృందం ఒకవైపు విచారణ జరుపుతున్న సమయంలోనే కల్తీ నెయ్యి వినియోగం విచారణపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో అక్టోబర్లో పలు దఫాలుగా ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీం కల్తీ నెయ్యి వినియోగంపై విచారణకు సిబిఐ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అప్పటికే విచారణ జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ బృందం అక్టోబర్ 1న తమ విచారణను తాత్కాలికంగా నిలిపేసింది. అటు సుప్రీం ఆదేశాలతో సిబిఐ నుంచి హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ సిబిఐ ఎస్పీ మురళీ రంభాని సిబిఐ డైరెక్టర్ నియమించగా అప్పటికే సిట్ బృందంలో ఉన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వైజాగ్ డిఐజీ గోపీనాథ్ జట్టిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి సత్యకుమార్ పండాని ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఓ ఏఎస్పీ, 3 డిఎస్పీలతో పాటు 20 మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై విచారణ జరిపేందుకు సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం తమ కార్యకలాపాల నిర్వహణ కోసం ముందుగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని నవంబర్ 20 నుంచి విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా డిఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో 4 బృందాలుగా విడిపోయి విచారణని కొనసాగించారు. తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ, తిరుపతి జిల్లా పెనబాకలోని వైష్ణవి డైరీతో పాటు చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్లను సిట్ బృందం పరిశీలించి కీలక సమాచారాన్ని సేకరించడంతో పాటు పలు ఆధారాలని స్వాధీనం చేసుకున్నారు. అటు తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ లో కొన్ని టెండర్ల ఫైల్స్ ని పరిశీలించిన సిట్ బృందం కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. గత నెల 28న శ్రీవారి ఆలయంలోని పోటు, ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటుని సిట్ బృందం తనిఖీ చేసి లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై పోటు కార్మికుల దగ్గర నుంచి కీలక వివరాలు సేకరించింది. దాదాపు 10 రోజుల పాటు సిట్ బృందం తన దర్యాప్తుని గోప్యంగా నిర్వహించింది. శుక్రవారం తన దర్యాప్తును తిరిగి ప్రారంభించిన సిట్ సిబిఐ నియమించిన అధికారులతో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో సమావేశమైంది. సమావేశం అనంతరం సిట్ బృందం టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి ఈవో వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. మరోవైపు జార్ఖండ్ నుంచి వైష్ణవి డైరీకి నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించడంతో జార్ఖండ్లోని బోలోనాథ్ డైరీ ప్రతినిధులను శుక్రవారం తిరుపతిలోని కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు. ఈ సందర్భంగా తదుపరి విచారణకు బోలేనాథ్ డైరీ ప్రతినిధులు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే శనివారం కూడా తిరుమలలోని పలు ప్రాంతాల్లో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది. దర్యాప్తులో భాగంగా సిట్ బృందం నెయ్యి టెండర్లను ఖరారు చేసే ప్రొక్యూర్మెంట్ అధికారులను విచారించి నెయ్యి టెండర్ విధానంకు సంబంధించి కొంత కీలక సమాచారాన్ని వీరి వద్ద నుంచి సేకరించింది. శనివారం కూడా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ కేంద్రంగా సిట్ బృందం కల్తీ నెయ్యి వినియోగంపై సమగ్ర నివేదికను రూపొందించినట్లు సమాచారం. ఈ నివేదికని సిబిఐ డైరెక్టర్ కి అందించి ఆయన ద్వారా మరో 10 రోజుల్లో కోర్టుకు నివేదిక అందించనున్నట్లు దర్యాప్తు బృందంలోని అధికారులు చెబుతున్నారు. దీంతో గత 100 రోజులుగా అటు రాష్ట్రంలోనే కాక ఇటు దేశ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన కీలక నిజాలు మరికొద్ది రోజుల్లోనే బహిర్గతం కానున్నాయి.